ఎల్ల ఎడల దుఃఖం ఉంది. దుఃఖం వేరే వేరే విధాలుగా ఉంది. ఎవ్వరికైనా లాస్ట్ ఎక్కడ ఆగుతారంటే ధ్యానం దగ్గరే ఆగుతారు. రకరకాల మార్గాల ద్వారా ధ్యానం పరిచయం అయింది. ఎంతో కొంత ప్రశాంతత లభిస్తది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఎవరు ఈ ధ్యానాన్ని ఎవరు పరిచయం చేశారు? ఎవరు మన దాకా తీసుకొచ్చారు? ఇంత సింపుల్ ధ్యానమా? ఎవరాయన? అని పరిశోధన మొదలైద్ది. నువ్వు ఇంట్లో కూర్చొని కూడా ధ్యానం చేయొచ్చు. ఏ హిమాలయాలు అక్కర్లేదని ఎవరు చెప్పింది అని ప్రశ్న వచ్చినప్పుడు ఎవరు మరి? పత్రిజీ. ఆయన్ని కలుసుకోవాలనుకుంటున్నాను నేను అంటారు. అప్పుడు వెంటనే ఆన్సర్ ఏంటి? ఆయన దేహం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలి ఒక్కసారైనా. ఇప్పుడు మనకేమనిపిస్తది? మన ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటది. కానీ తిరుపతి అన్నప్పుడు ఎలా ఉంటది మనకి? ఆ ఉత్సాహం, ఆ ఎనర్జీ, ఆ వైబ్ వేరే ఉంటది. ఒక్కసారైనా తిరుపతి వెళ్ళాలి, ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి, ఒక్కసారైనా షిరిడీ క్షేత్రంకి వెళ్ళి సాయిబాబాని చూసి రావాలి అనుకుంటారు. సేమ్ అలాగే ఇవే దేవుడు అని చెప్పిన ఆ మహాత్ముడు ఎవరు అంటే పత్రిజీ శక్తిస్థల్లో ఉన్నారంట అన్న ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఇక రారా జనం రారా? అప్పుడు వస్తారు మన శక్తిస్థల్కి. మరి అప్పుడు వచ్చే వాళ్ళకి మనం ఏం సిద్ధం చేయొద్దా? శక్తిస్థల్, పత్రిజీ శక్తిస్థల్ని, అదే మన బాధ్యత. మనం పత్రిజీ శక్తిస్థల్ని కట్టి అప్పటి కోసం రెడీగా ఉంచాలి. అదే ప్రస్తుతం మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని. పత్రిసారి విగ్రహం వద్దన్నారు కదా అని మీకు అనిపించవచ్చు. మనం గడుతుంది సార్కి విగ్రహం కానే కాదు, ధ్యానానికి గుర్తుని. ఆయన ఎక్కువ మాట్లాడిన మాటల లిస్ట్ ఒకటి తీస్తే ఆయన ఖచ్చితంగా ధ్యానం అనేది టాప్ నేమ్గా ఉంటుంది. అన్నిసార్లు ధ్యానం 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 అని చెప్తారు. సో మరి ధ్యానం అంటేనే పత్రిజీ అంటేనే ధ్యానం. కాబట్టి ఆయనకి ఒక స్మృతి చిహ్నాన్ని, సార్ని తరువాతి తరాలకి పరిచయం చేయడమే మన అసలైన బాధ్యత.